అయితే శ్రీనివాస్ గారు ఎందుకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని మీరు అనుకుంటున్నారు? అతనేంటంటే ఎవరిని నమ్మడమ్మా. నిజంగా 11 మందొత్తే పదో ఒకడే మిగులుతాడక్కడ. ఈ 10 మంది మారిపోతారేమో అనే ఆలోచన అతనికుంటది. జనరల్‌గా సొంత చెల్లిని, అమ్మని నమ్మనోడు ఇంకా ఈ ఎమ్మెల్యేలని ఎవరు నమ్ముతారు? ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడు మళ్ళీ అసెంబ్లీకొస్తే ఏది కావాలని సీఎం దగ్గరికెళ్తారో, ఏ పని కావాలని అడుగుతారో, వీళ్ళు ఎక్కడ దగ్గరైపోతారో, మనకి ఈళ్ళు కూడా ఉండరు అని ఆయనే రానివ్వడు. పోనీ నువ్వు రాపోతే మానేయి. చంద్రబాబు గారు వెళ్ళలేదండి లాస్ట్ 5 ఇయర్స్. ఎందుకెళ్ళలేదో మీకు తెలుసు. ఆయన భార్య గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎలాంటి సభలోకి నేను రానని మానేశారు. మళ్ళీ నేను గెలిచేకి వస్తాను వెళ్ళారు, ఆయన మాట నిలబెట్టుకున్నారు. కానీ కతిమ 23 మందిలో ఈయన తప్ప అందరూ వెళ్ళారు కదా. ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మారిపోయినా ఉన్నవాళ్ళంతా అటెండ్ అయ్యారు. చాలా ఎర్రస్ చేశారు వాళ్ళు ఎమ్మెల్యేలు. అయినప్పుడు కూడా అసెంబ్లీ ఏ రోజు తెలుగుదేశం పార్టీలో మిగిలిన వాళ్ళు మారలేదు కదా. మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఎదురుకుండా సినిమా కనపడుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడింది మాటలు పక్కనే డిస్ప్లే వచ్చేస్తూ ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఇవాళ మాట్లాడతారు, కింద ఇంకొకళ్ళు ఎవరో మేధావులు డిస్ప్లే పెడుతూ ఉంటారు. ఆ రోజు జగన్ మాట్లాడిన మాటలకి ఈరోజు ఇది అని పాయింట్ అడగండి, తప్పేం లేదు. అసలు ప్రశ్నించొద్దనే హక్కు రాజకీయ నాయకులు లేదు. కానీ మనం మాట్లాడేది ఏంటి, సమాజ శ్రేయస్సు కోసం మాట్లాడాలి, సమాజాన్ని అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప ఎంతసేపు మీరు వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత హననం, వాళ్ళు ఈ బాధపడి మనకు ఎందుకులే కర్మ అని అనుకుంటారని. ఇవాళ పనులు జరుగుతున్నాయి. అమరావతిని పూర్తి చేస్తాం డెఫినెట్గా. విశాఖకు లాభాల్లో పెట్టాం. ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అమరావతిని? అందరి కళ్ళు అమరావతి వైపే, అమరావతి ఇవాళ చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుందమ్మా. నాకు తెలిసి 1.5 ఇయర్లో అమరావతి పూర్తి షేప్ రావచ్చు. అది ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అక్కడ ఆయన ఆలోచన ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలి, ఒక పెద్ద దాన్ని హబ్బుగా చేయాలనేది ఆయన ఉద్దేశం. అంతేగాని మనకి ఆలోచన ఉన్న నాయకుడు అలా ఆలోచిస్తాడు. ఆలోచన లేని నాయకుడు ఏం చేస్తాడు, మన ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలి, ఎలా వెనకేయాలి. ఇప్పుడు ఇంకా జనం, రాష్ట్ర ప్రజలు కూడా అతను 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. ఎందుకు వెళ్ళారు అంటే ఆయన ఏం చెప్తాడు, నా మీద తప్పుడు కేసులు పెట్టాడని చెప్తాడు. ఈడీలు లాంటి సంస్థలు, సిబిఐ లాంటి సంస్థలు నీ మీద కేసు పెడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన బుద్ధి తప్పు అని తెలుసుకుని ఎక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా కూటమిని నెగ్గించారు. మేము కూడా నిరంతరం మా సభ్యులతో నేను చెప్తూ ఉంటా, సార్ మనం కూడా అదే బాటలో వెళ్తే ప్రజలు ఖచ్చితంగా అదే బుద్ధి చెప్తారు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు మరి అందుబాటులో డెఫినెట్గా నా 365 రోజులు నా దగ్గర గ్రీవెన్స్ ఉంటుంది. నాట్ ఓన్లీ వన్ డే. మరి 175 ఎమ్మెల్యేలు ఏమో అందరూ ఉంటారు. అంటే అది కొంతమంది అప్పుడే సర్వేలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరం మొదటి నెల నుంచి సర్వేలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తాం మేము దానికి? కొంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతారంటారు, మళ్ళీ కూటమి రాదంటాడు, మళ్ళీ మేమే వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు ఎలా వస్తావు? ఏమీ చేయకుండా నువ్వు ఎలా వస్తావు? ఏ ధైర్యంతో వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మేమే నెక్స్ట్ 2029లో మేమే అధికారంలోకి వస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు? ఏంటి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్? ఏ ధైర్యంతో 170 సీట్లు మేము నెగ్గుదామని చెప్పాడు? అది అతను ఏంటంటే మైండ్ సైకాలజీ, మైండ్ గేమ్ ఆడతాడు అతను ఎక్కువ. ఎందుకంటే మేమే వచ్చేస్తూ ఉంటే అధికారులు భయపడతారు, అధికార పార్టీ మాట వినరు, రేపు మళ్ళీ జగన్ వస్తే ఇబ్బంది పెడతాడేమో, కానీ ఇప్పటి నుంచి కూటమికి మనం ఏం పని చేయకూడదన్న అధికారులు కూడా మేము చూసాం ఇప్పుడు. కాబట్టి డెఫినెట్గా ఆయన మైండ్ గేమ్ తప్ప నాకు తెలిసి ఇప్పుడు ఇదే 174 అయితే 150 సీట్లు మళ్ళీ కూటమి నెగ్గుతుంది మా సర్వేలో. అంటే 150 సీట్లు నెగ్గుద్ది. ఓ 10-15 సీట్లు తగ్గొచ్చు. అంటే ప్రభుత్వం వ్యతిరేకమో కొన్ని సీట్లలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ పెర్ఫార్మెన్స్ బాగోకో లేకపోతే కరప్షన్ అయ్యో కొన్ని ఉంటాయి. అవన్నీ సీఎం గారు లెక్కల్లో ఉన్నాయి, మా డిప్యూటీ సీఎం గారు తెలుసు, అన్నీ తెలుసు. దీంట్లో మరి ఆయనలా మేము చెప్పట్లా 175 నెగ్గుతామని మేము చెప్పట్లా. ఇప్పుడు 175కి మళ్ళీ ఇంకో 50 సీట్లు పెరిగితే ఖచ్చితంగా 200 మార్కు దగ్గర కూటమి ఉంటుంది. తాడేపల్లిగూడెం ప్రజలు మీపై ఎంతో నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు కూడా అదేవిధంగా రోడ్ల కోసం అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎన్ని రోడ్లు వేయించుకున్నారు? అలాగే వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు? నేనైతే 100% వేసుకుంటాను. నేను అన్ని రోడ్లు ఎందుకు చెప్పండి? రోడ్లన్నీ వేశారా? నేను వచ్చేటప్పటికి మా ఊరు వస్తానికి రోడ్లు లేవు. మా ఊరు ఆడపిల్లలు బయటికి కాలేజీ చదువుకుంటే బైపాస్ రోడ్లో దిగి తెల్లవారుజామున ఇంటికి రావాలి అంటే చాలా భయపడి తల్లిదండ్రులు కాపలా కాసి ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి నుంచి ఈరోజు తాడేపల్లి టౌన్లోకి
అన్ని బస్సులను తీసుకెళ్ళగలిగాం. ఇదివరకు టౌన్లోకి ఏ లారీ కానీ బస్సు కానీ కనీసం కారు కానీ రాలనే పరిస్థితి. పెద్ద పెద్ద గోతులు, మోకాళ్ళలోతు గోతుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ ఇవాళ మొత్తం ఆర్ఎన్బి రోడ్లు కూడా వేయించాం. మా కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలో మా రోడ్ల నిర్మాణంలో 4వ స్థానంలో ఉన్నాను నేను. నేనేమి మంత్రిని కాదు, లేకపోతే నేను నిరంతరం పని చేయడానికి మాత్రం నేను తిరుగుతాను తప్ప నేను పైరువీల కోసం తిరగను. నాకు పని ఉందని ఏ రోజు సీఎంని ఈ రోజు వరకు అడగలేదు. నా సొంత పనికి నేను అడగను. మా కళ్యాణ్ గారి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించు. మీకులాగా ముక్కుసూటిగా మాట్లాడే పొలిటీషియన్స్కి పాలిటిక్స్లో శత్రువులు ఎక్కువ. డెఫినెట్గా ఉంటారు కదా అని ప్రజలు అది వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీకు అది ఎలా ఉంటుందంటే నిరంతరం ఒక ఈర్ష్యా భావంతో పనిచేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ సైడ్ మన మైండ్ వెళ్తే డెవలప్మెంట్ ఆగిపోద్ది. కానీ మనకు నమ్మిన ప్రజల కోసం మనం పనిచేయాలి తప్ప మనల్ని ఏడ్చివాడి కోసం మనం చూస్తే ఇక్కడ డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి ఏడ్చివాడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, నమ్మించలేము మనం. కాబట్టి మన కోసం నమ్మిన ప్రజల కోసం వాళ్ళ ముఖాల్లో నవ్వు కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అయితే నియోజకవర్గంలో మీరు ఎప్పుడన్నా ఏదైనా కార్యక్రమాలకి వాళ్ళతో మమేకమైనప్పుడు కానివ్వండి, లేకపోతే గ్రీవెన్స్ కోసం కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా మీకు ఏం చెప్తుంటారు? పాజిటివ్ ఏం చెప్తారు, నెగిటివ్ ఏం చెప్తారు? చాలామంది ఈరోజు అడిగేది ఏంటంటే పెన్షన్స్ మాకు ఇంకా ఇవ్వలేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, రోడ్లన్నీ బాగా వేశారు, రైతులను పూర్తిగా ఆదుకున్న ప్రభుత్వం. ఎలా అంటే పాత గవర్నమెంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ధాన్యం ఎక్కడ తోలాలో తెలియదు, డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు, తీసుకెళ్తే మిల్లర్ దింపుకుంటాడో తెలియదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందా 24 అవర్స్లో రైతు ఖాతాలో జమ వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఏ విలేజ్కి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇదివరకు ఎవరు ఎమ్మెల్యేలు విలేజ్కి వెళ్ళే పరిస్థితి లేదు, అది కార్లు వెళ్ళవు. కానీ ఈరోజు అన్ని పల్లెలకి కనెక్టివిటీ రోడ్లు వేసాం, అన్ని పల్లెలకి. దానికి నాకు గాడ్ ఫాదర్ లాగా పనిచేసిన నేను ఏమనుకున్నానో నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నన్ను పూర్తిగా ముందుకు నడిపించిన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ ఛానల్ ద్వారా.